నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న మేడిపల్లిలో 133 గజాల G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి గాయత్రి కన్‌స్ట్రక్షన్ ఓనర్ అయినటువంటి రాజు గారు ఉన్నారండి. రాజు గారి దగ్గర ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మన వ్యూవర్స్ గురించి హౌస్ ఎన్ని గజాలలో కన్‌స్ట్రక్ట్ చేశారు? అండ్ అదే విధంగా ఇది ఏ ఫేసింగ్‌లో ఉంది హౌస్ అన్న విషయము అండ్ ఈ కాలనీ పేరు కూడా క్లియర్‌గా చెప్పండి. ఈ సాయిపిర కాలనీ అండి. ఓకే. ఈ 133 గజాలు కన్స్ట్రక్షన్ చేశాము. ఓకే. 2450 సైజు. ఓకే. ఇది 1,17,00,000 చెప్తున్నాం మేము. ఓకే. నెగోషియబుల్ అవుతుంది. ఈ హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 25 ఫీట్ రోడ్ అండి. ఓకే. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. పక్కకే 1 ఫీట్ రోడ్ ఉంటే హైవేకి 1 కిలోమీటరే. ఓకే. ఇంటర్నేషనల్ స్కూల్, మల్లారెడ్డి కాలేజెస్, ఓకే. నల్లమల్లారెడ్డి కాలేజ్ కూడా దగ్గర నియరెస్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు వచ్చేసి హౌస్ అన్నది వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మేడిపల్లి సాయిప్రియ కాలనీలో వెస్ట్ ఫేసింగ్‌లో 25 ఫీట్ల రోడ్‌కి ఉంటుంది హౌస్ అన్నది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 24x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశామని చెప్తున్నారు. అండ్ హౌస్ యొక్క రేట్ అనేది 1,17,00,000 చెప్తున్నారు. అండ్ ఇంత మంచిగా జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తూ హౌస్ యొక్క ఫ్లోర్ ప్లానింగ్ అంతా క్లియర్గా చూపిస్తూ రేటు విషయం అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హౌస్ యొక్క డీటెయిల్స్లో భాగంగా హౌస్ ముందర ఉన్న రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. 25 ఫీట్ రోడ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలామంది లివింగ్ ఉంటున్నారండి. ఏరియా వచ్చేసి మేడిపల్లిలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ నియర్ బై చూసుకుంటే మనకి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ప్రొవైడ్ చేస్తారు. హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. అండ్ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్స్ ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నామండి. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి తాండూరు బండలతోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఏదైతే వాష్ ఏరియా ఉందో వాష్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ హాల్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండోస్ అన్ని నీట్గా కవర్ చేసి చూపించడం జరుగుతుంది. మెయిన్ డోర్ అన్నది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాను. వాష్ బేసిన్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్స్తో ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది.
వాళ్ళకి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు, వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, ఆర్టిస్టిక్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకటంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అనేది క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ సజ్జా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లోరో ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఆపోజిట్ లో ఉన్న టీవీ యూనిట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. విత్ షెల్ఫ్లతోటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ సంబంధించిన ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ లో ఉన్న ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా అండ్ స్పేసెస్ ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నానండి. చిన్న సైజ్గా విత్ గ్రనైట్ తోటి ఇక్కడ పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. కిచెన్లో ఉన్న సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఈస్ట్కి ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది అండ్ నీట్గా ఉన్నటువంటి డోర్ అనేది పెట్టించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. పెద్ద సైజ్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసి రేటు విషయం అనేది మరొకసారి ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అనేది వెస్ట్కి రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కవర్ చేస్తున్నాను. నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ చౌకట్ అంతా మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చాలా నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఆపోజిట్ లో ఉన్న టీవీ యూనిట్ అంతా క్లియర్ గా జూమ్ చేసి చూపిస్తున్నాను అండ్ హాల్లో వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క లొకేషన్ అనేది వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్లో వచ్చేసి వాల్కి టైల్ స్టిక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అన్నది క్లియర్గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో ఉన్న షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్స్ స్టిక్ చేశారు, వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఆంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా ఉన్నటువంటి డోర్ అనేది ఇక్కడ పెట్టించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. సజ్జ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. టీవీ యూనిట్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా పెద్ద సైజుగా మనకి నీట్గా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద సైజుగా మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. పూజా యూనిట్ అనేది విత్ గ్రానైట్ తోటి ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. చాలా నీట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి డోర్ రావడం జరిగింది అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదిలారు. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు.
వాష్రూమ్ ముందు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ వాష్ ఏరియాలో వాల్కి టైల్ చెక్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి మేడిపల్లి సాయిప్రియ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ అన్నది 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 1,17,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.